కారం వేసా, మసాలా వేసా, ధనియాల పొడి వేసా, చికెన్ మసాలా వేసా. కలుపుకొని బాగా నీళ్ళన్నీ పోయి దగ్గరికి ఇగురులాగా వదిలాక అప్పుడు పొయ్యి ఆపుకోవాలి. కొత్తిమీర చల్లి మూత పెడతాను. ఇవన్నీ ఇలానే మనం వండుకోవాలి. ఇలా రొయ్యల కూర ఉండాలి. చాలామందికి రాదు, అందుకే మేము పెట్టాము. చూడండి. కొత్తిమీర వేసాం, వేసి కలుపుకున్నాం. రొయ్యల మసాలా కూర రెడీ అయ్యింది. అంతే. బాగా ఉడకాలి, అప్పుడే మనకి బాగా వచ్చింది.